వెల్కమ్ టు టాప్ స్టోరీ. సినిమా పరిశ్రమ చాలా విచిత్రమైంది. ఎవరిని ఎప్పుడు పైకెత్తుందో తెలియదు, పైన ఉన్నవాడిని ఎప్పుడు కింద పడేస్తుందో తెలియదు. సినిమా అనేది వినోదమైన ప్రయాణించాలంటే ఖచ్చితంగా అదృష్టం మాత్రం ఉండాలి. అదృష్టం ఉంటే మాత్రం అందలం ఎక్కేస్తారు. సినిమా పరిశ్రమకు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి కేవలం టాలెంట్తో ఎత్తులకు ఎదిగిన వారు ఎంతోమంది ఉన్నారు. అన్నీ ఉండి అదృష్టం లేక చతికిల పడ్డవారు కూడా ఉన్నారు. సినిమా పరిశ్రమలోకి ప్రవేశించడానికి దారులు ఉండి ఆ చిన్న పరిచయాలను అందిపుచ్చుకొని ప్రతిభతో దూసుకుపోతున్న వారిలో యువ నటుడు సందీప్ కిషన్ ఒకరు. ఈరోజు అతని బర్త్డే సందర్భంగా అతని సినిమా జీవిత ప్రయాణం గురించి తెలుసుకుందాం. సందీప్ కిషన్ 1987 మే 7న చెన్నైలో జన్మించారు. ఆయన లయలా కాలేజ్లో చదువు పూర్తి చేసి సినీ రంగంలో అడుగుపెట్టారు. ప్రముఖ ఛాయాగ్రాహకులు చోటా కే నాయుడు, శ్యామ్ కే నాయుడు ఆయన బంధువులు కావడం విశేషం. సందీప్ కిషన్ మనసు మాట వినదు అనే సినిమాతో తెలుగులో పరిచయం అయ్యారు. తమిళంలో పేసాద కన్నం పేసుమే అనే చిత్రంలో నటించారు. అయితే ప్రస్థానంలోనూ తన పాత్రతో అతను గుర్తింపు, ప్రేక్షధారణ పొందారు. అతని నటనకు మంచి ఆదరణ లభించింది మరియు పరిశ్రమలో అతన్ని ఒక మంచి భవిష్యత్తు ఉన్న నటుడిగా నిలబెట్టింది. సందీప్ కిషన్ స్నేహగీతం, రొటీన్ లవ్ స్టోరీ మరియు వెంకటాద్రి ఎక్స్ప్రెస్ వంటి చిత్రాల్లో నటించారు. అతను తన నటనకు ప్రశంసలు అందుకొని విభిన్న పాత్రలు పోషించడం ద్వారా పేరు తెచ్చుకున్నారు. సందీప్ కిషన్ తమిళ చిత్రాల్లో కూడా నటించారు. ఆయన నటించిన కొన్ని ముఖ్యమైన తమిళ చిత్రాల్లో యారుడా మహేష్, మానగరం మరియు నెంజిల్ తును విరుంతలు ఉన్నాయి. ఈ చిత్రాల్లో ఆయన నటనకు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. నటనతో పాటు సందీప్ కిషన్ తెలుగు చిత్రం నిను వీడని నీడను నేనేతో చిత్ర నిర్మాణంలో అడుగుపెట్టారు. తన ప్రొడక్షన్ హౌస్ అయిన వెంకటాద్రి టాకీస్ బ్యానర్పై సహ నిర్మాతగా వ్యవహరించారు. తెలుగు, తమిళ్ చిత్రసీమలో నిలకడగా కనిపించడం సందీప్ కిషన్ సినీ ప్రస్థానానికి ఒక ప్రత్యేకత. ఆయన విభిన్న జానర్లతో ప్రయోగాలు చేయడానికి సుముఖత చూపడమే కాకుండా ప్రఖ్యాత దర్శకులు మరియు సహనటులతో కూడా పనిచేశారు. సందీప్ కిషన్ డిఫరెంట్ చిత్రాలతో ఆడియన్స్ను అలరించే ప్రయత్నం చేస్తున్నారు. వెంకటాద్రి ఎక్స్ప్రెస్, బీరువా, టైగర్, మానగరం, నిను వీడని నీడను నేను, ఊరు పేరు భైరవకోన వంటి చిత్రాలతో విజయాలు సాధించారు. ఇండస్ట్రీలో 16 ఏళ్ల సినీ కెరీర్ పూర్తి చేసుకున్నారు. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి విపరీతంగా కష్టపడే హీరోలలో సందీప్ కిషన్ ఒకరు. సినిమా పట్ల ప్యాషన్ ఉన్న ఈ యువ హీరో కెరీర్ ప్రారంభం నుంచి డిఫరెంట్ చిత్రాల్లో నటిస్తూ వస్తున్నారు. సందీప్ కిషన్ ప్రస్తుతం తన కొత్త చిత్రం పవర్పేటతో బలమైన కంబ్యాక్ సిద్ధమవుతున్నారు. కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ డ్రామాలో రితికా నాయక్ హీరోయిన్గా నటిస్తోంది. ఒక సామాన్యుడు శక్తివంతమైన నాయకుడిగా ఎదిగే కథాంశంతో సినిమా రూపొందుతోంది. పాత్ర కోసం సందీప్ తన లుక్, బాడీ లాంగ్వేజ్ పూర్తిగా మార్చుకున్నట్లు సమాచారం. ఇటీవల ఆశించిన హిట్లు లేకపోయినా ఈ ప్రాజెక్ట్తో మళ్ళీ తన మార్కెట్ను పెంచుకోవాలని భావిస్తున్నాడు. ఇటీవల ఆయన సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరచడంతో మార్కెట్ కొంత తగ్గిందనే ట్రేడ్ వర్గాలు చెప్తున్నా కథల ఎంపికలో కొత్తదనం కోసం మాత్రం ప్రయత్నిస్తూనే ఉన్నాడు. మంచి కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న సందీప్ టాలెంటెడ్ దర్శకుడు కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం పవర్పేటలో నటిస్తుండడం సినీ వర్గాల్లో ఆసక్తి పెరిగింది. రౌడీ ఫెలో, చల్మోహన్ రంగా, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి వంటి చిత్రాలతో తనదన్న ముద్ర వేసిన కృష్ణ చైతన్య ఈ ప్రాజెక్ట్ను తన కెరీర్లో కీలక చిత్రంగా భావిస్తున్నారు. కంటెంట్ బలంగా ఉండే కథలతో ప్రేక్షకులను ఆకట్టుకునే దర్శకుడిగా ఆయనకు ఉన్న పేరుతో ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. సో చూసారు కదండి ఇవాళ బర్త్డే స్పెషల్ ఎపిసోడ్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మహామాక్స్.